నటసింహం నందమూరి బాలకృష్ణ ఏం మాట్లాడినా గానీ దొంగ తిరుగుడు లేకుండా సూటిగా నిస్సంకోచంగా స్పష్టంగా చెప్తాడు. ఇక ఈ సంక్రాంతి రేసులా మళ్ళసారి డాకు మహారాజ్ తోని సూపర్ హిట్ ఆయన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య బాబు. ఇక ఈ సినిమాను సితారా సంస్థలు నిర్మాతన చేస్తే ఇక బాబీ దర్శకత్వం అయితే వహించిండు. తమను అందించిన పాటలు అదరగొట్టేసినాయి అనుకోండి. ఇక మరోపక్క ఈ సినిమా హిట్ అయిన నేపథ్యంలో అనంతపురంలో విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించిరంట. అసలుకైతే ప్రీ రిలీజ్ కార్యక్రమము ఆడ జరిపేటందుకు సన్నాహాలు చేసిరంట గాని ఆ సమయంలో కుదరకపోవడంతో విజయోత్సవ కార్యక్రమాలు మటుకు ఇప్పుడు ఈడ నిర్వహించిరంట. ఇక మొత్తానికి బాలయ్య వేదిక మీద మాట్లాడిండు బలమైన స్పీచ్ తోని అభిమానులకు గాని ఇక మిగతా ప్రతి ఒక్క ప్రేక్షకులను గాని ఉత్సాహపరిచేటట్టుగా ఉన్నది. అయితే బాలయ్య ఈ సినిమాకు ఆయనతో పాటుగా ఎవరెవరైతే డాకు మహారాజ్ మొదలైన కాడికెళ్ళి విడుదలయ్యే వరకు కష్టపడి పనిచేసిరో వాళ్ళని గుర్తించి మరి ప్రస్తావించిండంట. ఇక మరోపక్క ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఈ మధ్యకాలంలో చూస్తుంటే రికార్డుల గురించి ఇట్లా ఆయన బలమైన పంచి చేసిండంట. ఇక నా రికార్డులు అన్ని అసలు సిసలైన రికార్డులు అని బలంగా చెప్పిండంట. ఇక అంతేకాదు మనం సాధారణంగా ఇప్పుడు సినిమా వసూలు ఒక రకంగా వస్తే ఇక సినిమా పోస్టర్లు ఇక తప్పుడు సంఖ్యలు వేసి మరి విడుదల వేస్తున్నారు. అవి చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో. ఇక సినిమా టాకు ఎట్లొచ్చినా సరే కానీ దానికి సంబంధం లేకుండా నిర్వాహకులు ఈ విధంగా తప్పుడు కలెక్షన్లు అనేవి వేస్తూనే ఉన్నారు. ఇక అందుకని చెప్పేసి ఇది వాళ్ళని అడిగితే నిర్మాతలేమో పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు. కానీ ఇది కేవలం అభిమానులను ఆకట్టుకునేందుకే ఇక వాళ్ళు వచ్చి సినిమా చూడాలి అని చెప్పి ఇక వాళ్ళకే పైసలు వస్తాయి కదా. అందుకని చెప్పి చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. కానీ బాలయ్య మటుకు చాలా బలంగా నావి అసలైన సిసలైన రికార్డులు అని నొక్కి చెప్పిండంట. ఇక ఇటువంటి తప్పుడు రికార్డులు తప్పుడు వసూళ్ళు ఇక నా దాంట్లో ఉండవు అని చెప్పి ఇక దీనికే ఆయన తిరిగి పంచు అన్నట్టుగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక బాలయ్య బాబు ఈ విజయంతో ఆయన ఉత్సాహం ఆయన జోషు మరింత రెట్టింపైందని చెప్పుకోవచ్చు. అందుకే ఇక నా చివరి ఊపిరున్నంత వరకు సినిమాలు వేస్తా అని అన్నాడంట. అంతేకాదు ప్రేక్షకుల హృదయాలల్లా చిరస్థాయి వరకు నిలిచిపోయే సినిమాలు చేస్తా అని అన్నాడంట. మొత్తానికి ఇక ఈ సినిమా తర్వాత అఖండ 2 మొదలు పెట్టబోతున్నాడు. ఇక అఖండ 2 ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు కానీ పోస్టర్ కానీ ఓ రేంజ్లో ఉన్నాయంటే నమ్మురి. ఇక తదుపరి చిత్రాలను బాలయ్యను ఏ స్థాయికి తీస్తుందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ అంచనాలని మళ్ళా బాలయ్య బాబు అందుకునే అవకాశం ఎంతవరకు ఉన్నదనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుంటారు, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.